హాయ్ అండి, పి మహా ఛానల్. చూడండి మా చెట్లు ఎలా ఉన్నాయో. ఒక దాంట్లో ఒకటి వేసేసాను, అన్నీ అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఇది చూసారా? ఈ చెట్టు మీకు అర్థమవుతుందా? ఈ చెట్టు అండి మామూలుగా మనకి మొలకలు వస్తాయి కదండి. మొలకలు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా మనం. ఆ మొలకల ప్యాకెట్లో బొబ్బర్లు ఉంటాయి కదండి. మొలకల్లో బొబ్బర్లు వస్తాయి. ఆ బొబ్బర్లు నేను వస్తుందా లేదా అని 4 గింజలు ఈ కుండీలో పెట్టానండి. 4 గింజలు చూడండి, పెట్టి 15 రోజులు అయిందండి. గనుపుకి ఇలా కాయలు వస్తున్నాయండి, బొబ్బర్లు. చూసారా? చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇలా చిన్న చెట్టుకి గనుపుకి కాయలు ఇలా వస్తున్నాయి అనేసి పెట్టిన దానికి ఏదో మనం వచ్చినాయి అని సంతోషపడ్డానండి. చూడండి, ఇలాగ కాయలు ఇదిగోనండి. ఇవేమో ఫ్లవర్స్ అండి. అవి ఆ బొబ్బర్లో ఫ్లవర్స్ అన్నమాట. మన చిక్కుడు గింజల్లా ఉంటాయి. ఆ తర్వాత ఇలా కాయలు అవుతాయండి. చూసారా? అలానే ఇక్కడ ఈ కుండీలో కూడా పెట్టానండి. పెడితే ఇదిగోనండి, ఇలా చిన్నవి అన్నమాట. ఇవి ఇలా వచ్చినాయండి. చూసారా? ఇలాగా ముందు పువ్వులు అయిపోయండి, ఆ తర్వాత కాయలు వస్తాయండి. చూడండి, నేను ఇలాగా వస్తాయి అనుకోలేదండి. నేను నేలలోనే వస్తాయి కదా అనుకున్నా, కానీ ఇలాగా కుండీలో కూడా వేసుకోవచ్చని అర్థమైందండి ఇప్పుడు నాకు. చూడండి, నేను ఈ కరివేపాకు చెట్టు దాంట్లో వేసానండి. వేస్తే ఇలా వచ్చేసినాయండి. చూడండి, మీరు కూడా ఇలా వేసుకోవచ్చని నేను మీకు చెప్తున్నానండి. చూసారా? ఇలా బొబ్బరికాయలు ఇలా ఉంటాయని మనం అప్పుడప్పుడు మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదండి. అలా ఇవి నేలలో అయితే ఇంకా బాగా వస్తాయండి, కానీ కుండీలో వేసాం మనం. షేర్ చేయండి, లైక్ చేయండి.